హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాలు సత్యం ప్రభావతితో ఎలా అయినా ఈ రిబ్బన్ కటింగ్ మీనానే చేయాలి, ఎందుకంటే జ్యోతిని శృతి రోహిణి వెలిగించారు కాబట్టి మీనానే రిబ్బన్ కట్ చేయాలి అని అనడంతో ప్రభావతి ముందు ఒప్పుకోకపోయినా తర్వాత సైలెంట్గా ఉంటుంది. పాపం అలా మీనా తన చేత్తో డ్యాన్స్ స్కూల్ని ఓపెన్ చేసి రిబ్బన్ కట్ చేస్తుంది. ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతి ఎవరైనా వస్తారేమో అని వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ క్లాస్కి స్టూడెంట్స్ ఎవ్వరూ నేర్చుకోవడానికి రాకపోవడంతో డల్గా ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది ప్రభావతి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకలా రోహిణి ప్రభావతి దగ్గరికి వచ్చి, అత్తయ్య బోని జరిగిందా అని అడుగుతుంది. ఎందుకు జరుగుండదు, ఖచ్చితంగా జరుగుంటుంది అని అంటుంది శృతి. అవును, పిల్లలందరూ వచ్చి కోలాహలం చేస్తుంటారు కదా అత్తయ్య అని అంటుంది మీనా. నువ్వాపవే, నీ దరిద్రపు చేతులతో రిబ్బన్ కట్ చేసావు, ఒక్కరు కూడా నేర్చుకోవడానికి రాలేదు అని అంటుంది ప్రభావతి. ఒక్కసారిగా కోపం వస్తుంది పాపం. వెంటనే మీనాకి, ఏంటత్తయ్యా నన్నంటున్నారేంటి అని అంటుంది. అవునే, ఏదో మా భర్త చెప్తాడు కట్ చేయమని టింగురంగా అని వచ్చి రిబ్బన్ కట్ చేయడమేనా? నువ్వేంటో నీ స్థాయి ఏంటో తెలుసుకునే పనులు చేయవా? నా షాప్కి నువ్వు రిబ్బన్ కట్ చేస్తావా? నీకేం అర్హత ఉందని? అయినా ఎక్కడ పెట్టాల్సిన వాళ్ళని అక్కడ పెట్టలేంది మా ఆయనదే తప్పు అని ప్రభావతి గింజుకుంటూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా బాలు వస్తాడు. ఏంటమ్మావతి, నీ అరుపులు రోడ్డుకి అవతల పక్క గోదావరి నదిలో కూడా వినపడుతున్నాయి. నా భార్య రిబ్బన్ కట్ చేయడం వల్లే నీ డ్యాన్స్ స్కూల్కి ఒక్కరు కూడా రాలేదా? అలా అయితే నా భార్య కంటే ముందు అదిగో లేచిపోయి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్న ఆ డబ్బుడమ్మ జ్యోతి వెలిగించింది. లక్షలు మింగేసినోని పెళ్లి చేసుకొని పార్లర్ని వేరే వాళ్ళకి అమ్మేసి ఇల్లు తాకట్టు పెట్టడానికి సిద్ధమైపోయిన నీ ముద్దుల కోడలు రోహిణి జ్యోతి వెలిగించింది. వాళ్ళిద్దరూ వెలిగించినప్పుడు ఎలాంటి దరిద్రానికి రాలేదు. నా భార్య మంచి మనసుతో, కల్మషం లేని మనసుతో ప్రశాంతంగా రిబ్బన్ కట్ చేస్తేనే నీకు భయం వేసింది, నీకు దరిద్రం అంటింది, అంతేనా అని అంటాడు. వెంటనే ఇంక తనైతే ఒక్కసారిగా ప్రభావతి, రేయ్ ఏంట్రా ఎంత మాట పడితే అంత మాట అంటున్నావు అని అంటారు. అవును, బయట బోర్డు చూసి ఒక్కొక్కరు నవ్వుకొని వెళ్ళిపోతున్నాడు. అయినా నువ్వు ఎన్నో ఏళ్ళ నుండి నేర్పిస్తున్నావా? కాదు కదా, మొదట్లోనే ఉన్నావు. రేటు తగ్గించమని అడుగుతుంటే తగ్గించట్లేదు అని అంటాడు బాలు. ఇటువైపు సత్యం కూడా వస్తారు. అవును ప్రభా, నువ్వు ఖచ్చితంగా రేట్ అనేది తగ్గించాలి. బయట 1500 చెప్తున్నారు, నువ్వు 1000 రూపాయలకి పెడితే ఖచ్చితంగా పిల్లలు వచ్చి జాయిన్ అవుతారు. డబ్బు అత్యాశ కోసం 2000కి పెడితే ఎవరు జాయిన్ అవుతారు అని అంటారు సత్యం. మీరు ఎన్నైనా చెప్పండి, నేను 2000 పెడతాను. నేను నెలకి 1,00,000 రూపాయలు సంపాదించాలి అని అంటుంది ప్రభావతి. అబ్బో నాన్న, ఇన్ని రోజులు మనోజ్ గాడు లక్షలు మింగేయాలి, లక్షలు సంపాదించాలి, కోటీశ్వరుని అవ్వాలి అని అంటే ఈ బుద్ధులు ఎవరివా అనుకున్నాను. ఇదిగో లక్షావతి బుద్ధులే అనమాట. కనీసం బిజినెస్ తెలివితేటలుండవు కానీ లక్షలు సంపాదిస్తారంట అని అంటాడు బాలు. రేయ్ నీకన్నీ వెటకారంగానే ఉంటాయి, నువ్వు నోరు మూసుకొని పోరా అని అంటుంది ప్రభావతి. రా మీనా వెళ్ళిపోదామని చెప్పి బాలు మీనా ఇంకా హ్యాపీగా టెర్రస్ పైకి వెళ్ళిపోతారు. ఇంకా సత్యం ఎంత చెప్పినా నిజంగా వాడు చెప్పినట్టు నీ బుద్ధి, నీ పెద్ద కొడుకు బుద్ధి ఒక్కటే, ఛీ ఎంత చెప్పినా తక్కువే మీకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సత్యం. ఇంకా మీనా బాధపడుతూ ఉంటే బాలు మీనా దగ్గరికి వస్తారు. ఏంటి మీనా, మా అమ్మన్న మాటలకి బాధపడుతున్నావా? అమ్మావతి అనకపోతే అనుకోవాలి కానీ అంటే ఎందుకు బాధపడుతున్నావు అని అంటారు. లేదండి, నేను బాధపడుతుంది నన్ను అత్తయ్య గారు అన్న మాటలకు కాదు, తన దగ్గరికి ఎవరు డ్యాన్స్ నేర్చుకోవడానికి రావట్లేదు కదా, అందుకే. నేను కూడా 2-3 చోట్ల చెప్పి చూశానండి, వాళ్ళేమో లేదు మాకు తక్కువకే నేర్పిస్తామంటుంటే అక్కడికి ఎందుకు వస్తామంటున్నారు. కాబట్టి అత్తయ్య గారిని మనమే ఎలా అయినా తృప్తిపరచాలి అని అంటుంది. ఎలా? ఆవిడ కళ్ళెప్పుడు లక్షల మీదే ఉంటాయి కదా అని అంటారు. ఏమండి, మనమే వెళ్ళి డ్యాన్స్ నేర్చుకుందాం అందామండి అని అంటుంది. ఏంటి మనమా? ఊరుకో మీనా, మనం ఇప్పుడు వెళ్ళి ఏం డ్యాన్స్ నేర్చుకుంటాం, నువ్వు పూలమ్మాలి, నేను కారు తోలాలి కదా అని అంటాడు బాలు. ఏమండి ప్లీజ్ అండి వెళ్దామని చెప్పేసరికి, సరే వెళ్దాంలే, అమ్మవతి కదా, వెళ్ళేటప్పుడు చీర పూలు పళ్ళు కూడా తీసుకువెళ్దాం అని అంటారు. ఆహా, మా ఆయన బంగారం, ఎంత ఈజీగా తెలుసుకున్నారో అని చెప్పి పాపం బాలు వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది మీనా. నీ మనసుని నేను ఎప్పుడు అర్థం చేసుకుంటాను మీనా అని హ్యాపీగా ఫీల్ అవుతాడు బాలు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ప్రభావతి ఇంకలా రూమ్లో దోమలు ఈగలు తోలుతూ ఉంటుందన్నమాట, ఇంకా కొడుతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా కామాక్షి అక్కడికి వస్తుంది. ఏంటి వదిన, దోమలు కొడుతున్నావా అని అడుగుతుంది. ఏం చేయమంటావు, ఎవరు రాలేదు కదా, పోనీ నువ్వైనా నేర్చుకోవచ్చు కదా కామాక్షి అని అంటుంది.
ఏంటి నేనా? నేను ఈ వయసు వచ్చినా బాగానే ఉన్నాను, నా కాళ్ళు చేతులు విరిగిపోవాలని కోరుకోవట్లేదు అని అంటారు. ఎందుకు విరిగిపోతాయి అని అంటారు. వద్దులే వదినా, నీకంటే ఎప్పుడో నేర్చుకున్నావు కాబట్టి నువ్వు బాగానే ఉంటావు. ఈ వయసులో నేను అలాంటి పొజిషన్స్ పెడితే ఏమో ఏ నడుమో పట్టేస్తే పాపం మా ఆయనకి ఎవరు సేవలు చేస్తారు, ఉన్నదే నేను ఒక్కదాన్ని కదా అని అంటుంది కామాక్షి. సర్లే, నీ భయం నీది అని అనేసరికి తలుపు నాక్ చేసిన సౌండ్ వినపడుతుంది. ఎవరు కొడుతున్నారు అని వెళ్ళి చూడగానే బాలు మీనా ఉంటారు. ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది. వచ్చిన వాళ్ళని వెళ్ళమని చెప్పకూడదు, లోపలికి రమ్మని చెప్పు అని అంటుంది కామాక్షి. నువ్వు సూపర్ అత్త, నీకున్న బుద్ధిలో 1% కూడా మా అమ్మవతికి లేదు అని అంటాడు బాలు. రేయ్ ఎందుకు వచ్చావురా అని అడుగుతుంది. నీ దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి గురువుగారు అని అంటుంది మీనా. ఏంటే, నువ్వు నా దగ్గర డాన్స్ నేర్చుకుంటావా? కావాలనే కదా. చూసావా కామాక్షి, వీళ్ళు నన్ను వెక్కిరించడానికి వచ్చారు, అపహాస్యం చేయడానికి వచ్చారు అని అంటారు. అయ్యో లేదండి, అపహాస్యం చేయడానికి మేమెందుకు వస్తాం, నిజంగా మేము డాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నాం గురువుగారు, దయచేసి మాకు డాన్స్ నేర్పించండి గురువుగారు, ప్లీజ్ గురువుగారు అని ఏడుస్తూ ఉంటాడు బాలు. ఆపరా నీ ఓవర్ యాక్టింగ్, ఏంటి ఇప్పుడు డాన్స్ నేర్పించాలంతే కదా, సరే డబ్బులు కట్టండి అని అంటారు. కట్టేస్తాం అని పాపం మీనా 2000 కడుతుంది. రే నువ్వు అని అంటారు. నేను జస్ట్ శాంపులే, లేకపోతే నా కార్ షెడ్కి వెళ్ళిద్ది, నేను కొంచెం సేపు ఉండి వెళ్ళిపోతాను అని అంటారు. సరే అని అంటుంది ప్రభావతి. ఇంకలా తాంబూలంలో చీర, ఫ్రూట్స్ అవన్నీ ఇచ్చి 2000 కూడా ఇచ్చి పాపం డ్యాన్స్ స్టార్ట్ చేస్తుంది అనమాట మీనా. నాకు లైట్గా గుర్తుంది గురుగారు అని అంటారు. ఏంటే, నువ్వెప్పుడు నేర్చుకున్నావు అని అడుగుతారు. చిన్నప్పుడు మా అమ్మ గుళ్ళో పూలు అమ్ముతుంటే అక్కడికి ఒక భరతనాట్యం టీచర్ వచ్చేవారు. నన్ను చూసి నాలో ఏదో టాలెంట్ ఉందని గ్రహించి నాకు ఉచితంగా భరతనాట్యం నేర్పించారు అని అంటారు. అవునా, అందుకే అనుకువగా ఉంటావు అని అంటుంది కామాక్షి. కామాక్షి నువ్వు ఊరుకో, ఎవరి దగ్గర నేర్చుకుందో, నా అంత టాలెంట్ ఉందా అని అంటుంది ప్రభావతి. మీ అంత బాగానే వేయగలనని అనుకుంటున్నాను గురువుగారు అని అంటుంది మీనా. సరే చూద్దాం అని ఇంకలా మీనా ఇటువైపు ప్రభావతి ఇద్దరు ముందు నమస్కారం చేయండి అని చెప్పి భరతనాట్యంలో ఉన్న నమస్కారాన్ని చేపిస్తుంది ప్రభావతి. అప్పుడే బాలు చేయబోతూ డబ్బని కింద పడిపోతాడు. రేయ్ లేవరా అని అంటుంది ప్రభావతి. అమ్మో ఇలాంటివి మన వల్ల కాదు, మీనా నువ్వే చేయనేసరికి మీనా పర్ఫెక్ట్గా చేస్తుంది. బాగానే చేసిందే అని మనసులో అనుకుంటుంది ప్రభావతి. ఇంకా వెంటనే మీనా ఒక స్టెప్ చూపిస్తుంది అనమాట ప్రభావతి. ఇలా చేయాలనేసరికి మీనా యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేస్తుంది. కష్టమైన పొజిషన్ చూపిస్తుంది, అలాగే చేస్తుంది మీనా. ఇంకా ప్రతి విషయంలో మీనా పర్ఫెక్ట్గా చేస్తుంది. కరెక్ట్గా ప్రభావతి చేసినట్టే చేయడంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. వావ్ సూపర్ అని క్లాప్స్ కొడుతూ ఉంటుంది. ఇంకా వెంటనే కామాక్షి, ఊరుకో కామాక్షి, పర్లేదు బాగానే చేసింది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రభావతి. కామాక్షి పాపం మీనా దగ్గరికి వచ్చి, ఏమ్మా మీనా ఇంట్లో తిట్లు తింటున్నావు, నీకు తెలుసు కదా వదిన గురించి, ఆవిడంతే ఒక పట్టాన చాలా మొండిది, తన దగ్గరకు వచ్చి నువ్వు డాన్స్ నేర్చుకోవడం అవసరమా అని అంటుంది పాపం కామాక్షి. లేదు పిన్ని గారు, నేను అత్తయ్య గారి దగ్గరికి వచ్చి ఎందుకు డాన్స్ నేర్చుకుంటున్నానో అసలైన కారణం చెప్పమంటారా? ఎందుకంటే ఒక కోడలిగా నేను ఎప్పుడు తన మెప్పుని పొందలేను. ఇంట్లో ఎంత పని చేసినా ఆవిడకి నేను కంటికి కనిపించను. నన్ను ఎప్పుడు కనీసం మెచ్చుకునే మాట ఒక్కటి కూడా మాట్లాడలేదు. అందుకే నేను ఒక శిష్యురాలను అనుకోండి, తన దగ్గర డాన్స్ నేర్చుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఏదో ఒక రోజు బాగుంది, నువ్వు చాలా బాగా చేసావు, నా పేరు నిలబెట్టావు అనే ఒక్క మాట ఉంటుంది కదా, ఆ మాట కోసమే నేను ఇలా ఆవిడ దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి వచ్చాను. ఆవిడకి ఒక శిష్యురాలిగా, ప్రభావతి అనే మా అత్తయ్య పేరు నిలబెట్టేవారిగా నేను ఉండాలి అనుకుంటున్నాను పిన్ని గారు అని అంటుంది మీనా. ఇంక పక్కకు తిరిగి చూసేసరికి కామాక్షి కళ్ళ నుండి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. అయ్యో పిన్ని గారు ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదమ్మా మీనా, నీలాంటి కూతురు ఎందుకు లేదా అని ఫస్ట్ టైం బాధపడుతున్నానమ్మా. నిజంగా అలాంటి గయ్యాలి అత్త దగ్గర గడుచుగా ఉండే కోడలు దొరకాలి, కానీ నీలా సున్నిత మనస్తత్వరాలు దొరికింది. నిజంగా ప్రభావతి ఏదో జన్మలో పెద్ద పుణ్యం చేసుకుంది కాబట్టే నీలాంటి కూతురు కోడలు దొక్కింది. అయినా బంగారు హారాన్ని కాళ్ళ దగ్గర పడేసుకున్నట్టు నిన్ను కాకుండా ఆ చెత్త కుప్ప లాంటి రోహిణిని నెత్తిన పెట్టుకుంటుంది. కానీ ఒకటి చెప్తున్నానమ్మా, వచ్చే జన్మలో మాత్రం నువ్వే నాకు కూతురుగా పుట్టాలి అని అంటుంది కామాక్షి. ఇంకా పాపం వెంటనే కామాక్షిని హక్ చేసుకుంటుంది మీనా. నువ్వు నా కూతురివే అని హ్యాపీగా ఇంకా మీనా తల నిమురుతూ ఉంటుంది కామాక్షి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ప్రభావతి దగ్గరికి వస్తారు సత్యం. ఏం ప్రభా, ఇవాళ కూడా ఈగలు దోమల్ని కొట్టుకుంటూ ఉన్నావా అని అడుగుతారు. లేదు ఒకరు వచ్చారు అని అంటుంది. అబ్బో
నీ బ్యానర్ చూసి వచ్చిన వాళ్ళు ఎవరు అని అంటారు. ఇంకెవరు, ఆ మీనా అని అంటుంది. ఏంటి, మీనా నీ దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి వచ్చిందా? నిజంగా చాలా అద్భుతంగా ఉంది. సరేలే, తనకైనా కరెక్ట్గా నేర్పించు అని అంటారు సత్యం. ఇది ఇలా ఉండగా మనోజ్ చాలా చిరాగ్గా ఇంటికి వస్తాడు. అప్పుడే ఇంకా హాల్లో అందరూ ఉండేసరికి మనోజ్ వైపు చూస్తారు. నాన్న మనోజ్, ఏమైంది నాన్న అని అడుగుతుంది ప్రభావతి. అమ్మా, ఇవాళ డీలర్స్ మీటింగ్ జరిగిందమ్మా. మీటింగ్లో ఓ సోది మాట్లాడుతున్నారు. మీరు చాలా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు, తక్కువ రేటుకి అమ్మాలి, అది ఇది తొక్క అని చెప్తున్నారు. అవన్నీ నాకెందుకు? త్వరగా నేను నా టార్గెట్ 10 లక్షల్ని రీచ్ అవ్వాలంటే ఒక వస్తువు మినిమం 1,00,000 పెడితే 10 మంది కొంటే 10 లక్షలు అయిపోతుంది కదా. అది వీళ్ళకి అర్థం కాదు. ఎంత చెప్పినా నాది రాంగ్ అంటున్నారు. ఎక్కువ రేట్ పెట్టమ్మితే మనకు త్వరగా డబ్బులు వచ్చేస్తాయి కదా అని అంటాడు మనోజ్. అక్కడికి మీనా వస్తుంది. లేదు, మీరు చెప్పింది తప్పు అని అంటుంది. హే, ఐఎమ్ MBA గ్రాడ్యుయేట్. అలాంటిది నువ్వు నువ్వు నాకు చెప్తున్నావా? డిడ్ యూ హ్యావ్ యువర్ 10th గ్రేడ్? నో, వై ఆర్ యూ ఇరిటేటింగ్ మీ అని అంటాడు మనోజ్. చూడండి, నేను మీలా ఇంగ్లీష్ మాట్లాడలేకపోవచ్చు, నేను మీ అంత ఎక్కువ చదువుకోకపోవచ్చు, కానీ ఒక్కటి చెప్తున్నాను వినండి. ఒక వస్తువు ఉంది, 10,000 మీరు దాన్ని అమ్మాలనుకుంటున్నారు. దాన్ని మీరు బోర్డు పెట్టి 10 మందికి అమ్మితే మీకు 1,00,000 రూపాయలు వస్తాయి. కానీ ఇక్కడ ఒకటి, ఆ 10 మంది కొనొచ్చు, కొనకపోవచ్చు. కానీ మార్కెట్లో 10,000 ఉండి మీ షాప్లో 10,000 ఉంటే ఏమో వాళ్ళు అటువైపే అట్రాక్ట్ అవుతారు, అటువైపే వెళ్ళిపోతారు. అదే మీరు బోర్డుని తిప్పి 5,000 అని పెట్టారనుకోండి, 50 మంది జనం వస్తారు. మీరు 1,00,000 రూపాయలు రావాలనుకుంటే అక్కడ 2,50,000 వస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందనుకుంటా. ఎప్పుడైనా ధరలు పెంచి డబ్బులు సంపాదించాలి అంటే అది కొంతకాలం వరకే ఉంటుంది. కానీ పేదవాళ్ళని అర్థం చేసుకొని రేటు తగ్గిస్తే ఎక్కువ మంది వచ్చి కొనుక్కుంటారు. అప్పుడు మీకు లాభం వస్తుంది, కానీ నష్టం రాదు. మార్కెట్ కంటే తక్కువ రేటుకి అమ్మితేనే మీకు లాభాలు వస్తాయి, మీ షాప్కి మంచి పేరు వస్తుంది అని మీనా చెప్పడంతో అందరూ క్లాప్స్ కొడతారు. వెంటనే శృతి వచ్చి మీనాని హక్ చేసుకొని, వావ్ మీనా, రియల్లీ యువర్ సింప్లీ ఆసమ్ అమ్మా. అసలు నిజంగా నిన్ను చూస్తుంటే నాకు ఎంత ప్రౌడ్గా ఉందో. అసలు నువ్వు చదువుకోలేదని ఎవరంటారు మీనా? ఎవరన్నారు అలా? అలా అన్నవాళ్ళే ఫూల్స్, అలా అన్నవాళ్ళే అన్ఎడ్యుకేటెడ్. నీలో ఇంత నాలెడ్జ్ ఉంది, అలాంటప్పుడు నువ్వు కూడా ఒక షాప్ పెట్టుకోవచ్చు మీనా అని అంటుంది శృతి. ఇంకా చాలా జెలస్గా ఫీల్ అవుతుంది ప్రభావతి. ఏమ్మా, అవన్నీ బడి లెక్కలమ్మా, అయినా అవన్నీ బయట షాప్లో పనికొస్తాయా ఏంటి అని అంటారు. ఏ, నీ 1,00,000 మింగినోడు చెప్పింది ఏమైనా పనికొస్తుందా? రేయ్ 1,00,000 మింగినవాడా, ఒక్కరోజు మా మీనా చెప్పినట్టు ట్రై చేయి, లేదంటే ఖచ్చితంగా మా మీనా తప్పు చెప్పిందా నేను ఒప్పుకుంటా అని అంటాడు బాలు. సరేరా, చేస్తాను, పంతానికైనా చేస్తాను, ఒక్కరు కూడా రారని నిరూపిస్తాను అని అంటాడు మనోజ్ అని అంటుంది రోహిణి. అవును రోహిణి, నేనేమైనా తప్పు మాట్లాడానా? కరెక్టే కదా అని చెప్పడంతో ఇంకా అలా ఛాలెంజ్ చేసుకుంటారు ఇద్దరు. ఇంకా వెంటనే అలా అందరూ కలిసి షాప్కి వెళ్తారు. షాప్లో ఇంకా సోఫా 10,000 అయితే ఇంకా చెప్తూ ఉంటాడనమాట. వెంటనే మనోజ్, ఈ సోఫా అని అనేసరికి ఇది 10,000 కాకపోతే అని అనేలోపు మీనా, చూడండి ఈ సోఫా చాలా ఖరీదైనది, 10,000, కాకపోతే మా వాళ్ళు దసరాకి దీపావళికి డిస్కౌంట్ పెట్టారు కాబట్టి 5,000కే వస్తుంది అని అంటారు. ఏంటి, సోఫా 5,000 అని అంటారు. సోఫా టీపై కలిపి తీసుకుంటే 8,000 అని చెప్పడంతో ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వెంటనే తీసుకొని వెళ్ళిపోతారు. అలా బోర్డు పెడతారు, సోఫా 5,000, సోఫా టీపై కలిపి 8,000 పెట్టేసరికి ఇంకా చాలామంది వచ్చి హ్యాపీగా కొనుక్కొని వెళ్తూ ఉంటే ఒక్కసారిగా మనోజ్ అయితే షాక్ అయిపోతాడు. ఇప్పటికైనా అర్థమైందా ఏం జరుగుతుందో అని అంటుంది మీనా. అబ్బా మీనా, నువ్వు ఇచ్చిన ఒక్క ఐడియాతోనే వీడు ఇంతలా ఉన్నాడంటే ఇంక నువ్వు ఈ షాప్లో కూర్చుంటే ఎక్కడికో వెళ్ళిపోతావు. కానీ ఎవరి సొమ్ము మనకు అక్కర్లేదు, ఎవరిది మనకు అక్కర్లేదు, నీకు తగిన గుర్తింపు కూడా రాదు. అలాంటప్పుడు ఇక్కడ ఉండడం వేస్ట్ మీనా, పద వెళ్ళిపోదాం అని చెప్పి బాలు మీనా అలా ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంటే ప్రభావతి చూస్తూ ఉంటుంది. ఇదిలా కనబడుతుంది కానీ బాగానే ఐడియాలు ఇస్తుంది అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట. వెంటనే ప్రభావతి, మనోజ్, రోహిణి మీనా వైపు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకలా రోహిణి అయితే పార్లర్కి బయలుదేరుతుంది. వెళ్ళగానే వెంటనే సుశీలమ్మ రోహిణికి కాల్ చేస్తుంది. హలో అమ్మా, ఎందుకు కాల్ చేసావు అని అడుగుతుంది. ఏం లేదమ్మా, ఇవాళ డాక్టర్ చెక్ చేయమని చెప్పారు, అందుకే నేను చింటూని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను. వాడేమో నిన్ను కలవాలి అంటున్నాడు, మారం చేస్తున్నాడు, లేకపోతే నేను హాస్పిటల్కి రాను అంటున్నాడు. కాబట్టి నువ్వు ఒక్కసారి హాస్పిటల్కి రామ్మా అని అడుగుతారు. నేనిప్పుడు చెప్పాను కదమ్మా, ఆ రోజు పరిస్థితులు చూసావు కదా అని అంటారు. కరెక్టేనమ్మా,
కానీ చింటూ కోసం నువ్వు రావాలి అని చెప్పడంతో సరే నేను వస్తాను అని పాపం బయలుదేరుతుంది రోహిణి. ఇంకలా చింటూకి రెగ్యులర్ చెకప్ కోసం తీసుకువచ్చేసరికి రోహిణి చింటూని చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. అయినా త్వరలోనే నీ నిజాన్ని బయట పెట్టాలి అనడంతో పాపం ఆ దినేష్ ఒకడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తూనే ఉన్నాడు. నీకు పెళ్ళయిందని, ఒక కొడుకు ఉన్నాడని, నేను నీ భర్తకి చెప్పేస్తాను, నీ బండారాన్ని బయట పెడతాను అని నన్ను ఎంతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాడి దరిద్రాన్ని రీసెంట్గానే వదిలించుకున్నాను. కానీ ఒకటి మాత్రం నిజం, మనోజ్ని నేను అర్థం చేసుకునేలా చేస్తాను. మనోజ్ నన్ను అర్థం చేసుకుంటే నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది అని పాపం అలా రోహిణి చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ బాలు ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. బాలు అని అంటుంది. పార్లరమ్మా, అంటే ఇతను చింటూ నీ కొడుక అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే రోహిణి, ఇప్పుడే వెళ్ళి ఈ విషయాన్ని నేను లక్షలు మింగినోడితో చెప్పేస్తాను. ఎంత మోసం, మమ్మల్ని ఇంత మోసం చేస్తావా అని వెళ్ళబోతుంటే ఏవండి ఆగండి అని అంటుంది మీనా. ఏంటి మీనా, మనకి వీళ్ళెంత చెడు చేసినా నువ్వు మాత్రం ఎప్పుడు మంచి చేయాలి అనుకుంటావు. లేదు, ఇలాంటి వాళ్ళకి అన్ని నిజాలు బయట పెడితేనే అప్పుడు విలువ ఏంటో తెలుస్తుంది అని అంటాడు బాలు. వెంటనే ఇంక మీనా, వద్దండి వద్దు, తెలిసి ఒక ఆడపిల్ల జీవితాన్ని మనం నాశనం చేయకూడదు. తను పెళ్ళయి ఒకరిని వదిలేసింది అంటుంటేనే ఖచ్చితంగా వాడు ఎంతో దుర్మార్గుడు అయి ఉంటాడు. రోహిణి చెడ్డది కాదండి, అలా అని తను మంచిదై కాబట్టే నేను చెప్తున్నాను. ఇప్పుడు వినండి, నా మాట వినండి. చింటూ రోహిణి కొడుకు అనే విషయాన్ని మనం చెప్పొద్దు, ఎందుకంటే మనం ఒకరి జీవితాన్ని నాశనం చేయకూడదు అని పాపం చాలా కన్విన్స్ చేస్తూ ఉంటుంది మీనా. అదంతా విని వెంటనే మీనాని హక్ చేసుకుంటుంది రోహిణి. మీనా, ఇన్ని రోజులు అత్తయ్యతో కలిసి నిన్ను ఎలా అయినా ఈ ఇంట్లో నుండి పంపించేయాలని, నిన్ను బాధలు పెట్టాలని చాలా ప్రయత్నించాను. ఆమె నిన్ను అవమానిస్తుంటే నేను వంత పాడాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నేను ఎప్పటికీ నిన్ను ఒక్క మాట కూడా అనను. అత్తయ్యతో కూడా ఒక్క మాట కూడా అననివ్వకుండా చేస్తాను. నా జీవితాన్ని నిలబెట్టిన దేవత నువ్వు అని పాపం అనేసరికి, వద్దు రోహిణి, ఏడవద్దు. కానీ ఒకటి, మాలా ఎవరు ఆలోచించరు కాబట్టి ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు అని జాగ్రత్తగా ఉండమని మీనా చెప్పడంతో ఇంకా రోహిణి, బాలు, మీనా అలా పాపం ఇంటికి బయలుదేరుతారు. అలా రోహిణి గురించి అతిపెద్ద నిజాన్ని తెలుసుకుంటే ఈ నిజాన్ని దాచి పెడతారు బాలు అండ్ మీనా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.